హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నవీన 999. మష్రూమ్ పలావ్ రెసిపీ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మష్రూమ్ పలావ్ కోసం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అండ్ 1 గ్లాస్ సన్న బియ్యం తీసుకున్నాను. రైస్ కడిగి నానబెట్టాను. మష్రూమ్ స్కిన్ తీసి కాస్త సాల్ట్ వేసి నీట్‌గా వాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి రైస్ బౌల్ పెట్టి తగినంత ఆయిల్ అండ్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ లీవ్స్, చెక్క, లవంగాలు, ఇలాచీలు, హోల్ గరం మసాలా మొత్తం వేసేయాలండి. గరం మసాలా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక టమాటోస్ కూడా యాడ్ చేయండి వాటిలో. తగినంత సాల్ట్ వేసుకోండి. టమాటోస్ మగ్గాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసానండి దీనిలో. తగినంత కారం. మష్రూమ్స్ యాడ్ చేసేయండి. పావు టీ స్పూన్ పసుపు అండ్ నిమ్మకాయ. కొత్తిమీర కూడా చల్లేయండి. కస్తూరి మేతి. ఇక్కడ బాస్మతి రైస్‌లో నేను మామూలు రైస్ కూడా కలిపాను కాబట్టి, మనం ఎప్పుడు ఏసినట్టే ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల్లాగా వాటర్ ఏసాను. వాటర్ తెరలాక ఈ నానబెట్టిన రైస్ ఏసేయండి. ఇప్పుడు ఫైనల్‌గా ఒకసారి సాల్ట్ చూసుకొని తగిన తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకవేళ తక్కువ అయితే. రైస్ మొత్తం ఉడికాక మష్రూమ్ పలావ్ అయితే ఇలా రెడీ అయిందండి.